సో లిటరలీ పార్ట్ ఆఫ్ ది గేమ్ కాబట్టి. Yeah. సో మీకు లైక్ పింకీ గురించి మాట్లాడదాం. Yeah, sure. ఎలా ఉండేది అసలు మీ బాండింగ్? అంటే బయటికి మాకు అబ్బా అసలు మిమ్మల్ని సతాయిస్తూనే ఉండేది 24/7 అన్నట్టు మాకు చూపించారు. బట్ మీకు ఎలా ఉండేది అసలు? మీరు చాలా పేషెన్స్గా ఉన్నారు లిటరల్లీ. అది చాలా మీరు చూస్తారా లేదు, చాలా మేమ్స్ కానివ్వండి లేకపోతే చాలా వీడియోస్ కానివ్వండి వచ్చినాక కూడా తను మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది కంప్లీట్లీ. ఎలా అనిపిస్తుంది మీకు? పింకీది ఒక వెరీ డిఫరెంట్ మైండ్ సెట్ అండి. తనది ఒక చిన్న ప్రపంచం. లైక్ షీ హ్యాస్ అ వెరీ స్మాల్ వరల్డ్. చాలామంది లైక్ దీని తర్వాత నీకు ఇది ఉంది అది ఉంది అంటే తనకేం అదేం పట్టించుకోదు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నామా లేదా. సో దిస్ ఈజ్ అ మైండ్ సెట్. సో ఆ మైండ్ సెట్తో ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ హౌస్లో. ప్రియా గారు వెళ్ళిపోయిన తర్వాత ఇట్ బికేమ్ మచ్ డిఫికల్ట్ టు టాక్ టు ప్రియాంక. బట్ ఇన్సైడ్ షీ హ్యాడ్ నో బ్యాడ్ ఇంటెన్షన్స్. అవుట్ సైడ్ ఏంటి అంటే చిన్న చిన్న వర్డ్స్ కూడా హర్ట్ అయ్యేది. సో అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కాక గొడవ పెట్టుకునేది. ఆర్ అది చూసే వాళ్ళకి సతాయించడం లాగా. చాలా మంది ఇమిటేట్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. చూసారా అసలు వీడియోస్ వచ్చింది? లేదు అసలు ఇంకా చూడలేదు. చూడాలి మీరు ఖచ్చితంగా నవ్వుకుంటారు. షూర్ డెఫినెట్లీ. బట్ ఇట్ వాస్ నైస్ ఎక్స్పీరియన్స్ బికాస్ నేను చాలా కామ్గా పేషెంట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్స్ప్లెయిన్ చేసిన మొత్తం పారాలో ఒక ఏదైనా నచ్చని పదం ఒకటి పట్టుకొని నువ్వు ఇది ఎందుకు అన్నావు అని. అరే నేను మొత్తం చెప్పింది నువ్వు మర్చిపోయి దీని గురించి ఎందుకు పట్టుకుంటున్నావు అంటే లేదు నాకు నచ్చలేదు అని చెప్పి. బట్ ఇట్ ఈస్ హర్, దట్ ఈస్ హర్, దట్ మేక్స్ హర్ స్పెషల్ అంతే. అంతేనా మానస్? ఏంటి మానస్ అని కొన్ని డైలాగ్స్ ఉండేవి. లిటరల్లీ ఎంత ఎంజాయ్ చేసామంటే మాకు ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు సోషల్ మీడియాలో ఇవే కనిపించేవి అన్నమాట. ఏంటి మానస్ మాట్లాడవా మానస్ అని. అది బాగా మీకు కొంచెం ఆడియన్స్ లోకి బాగా వెళ్ళిందని చెప్పొచ్చు.